డిగ్రీతో స్టడీ ఆపేలేదు, ఎంసీఏ కంటిన్యూ చేశానని చెప్పి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఇప్పుడైతే ఎంసీఏ నేను విజ్ఞాన్ కాలేజ్ లో చేస్తున్నాను. ఆల్రెడీ 1 year కంప్లీట్ అయిపోయింది నాకు. నేను చేస్తుంది ఆన్లైన్ ఎంసీఏ అనమాట. మనకి ప్రతి క్లాస్ అండ్ ఎగ్జామ్ కూడా మనకి ఆన్లైన్ లోనే అవుతుంది. డైలీ క్లాసెస్ ఉండవన్నమాట. ఓన్లీ సాటర్డే సండే మాత్రమే క్లాసెస్ జరుగుతాయి. సో మనం మండే టు ఫ్రైడే వర్క్ చేసుకుని సాటర్డే సండే హ్యాపీగా అటెండ్ అయిపోవచ్చు. ఒకవేళ సాటర్డే సండే కూడా మనకి వీలవ్వకపోతే రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి అనమాట, మనం అక్కడ వినేయొచ్చు. చాలా మంది నాకు మెసేజ్ చేశారు ఆన్లైన్ ఎంసీఏ అనగానే ఆన్లైన్ బెస్ట్ ఆఫ్లైన్ బెస్ట్ అని చెప్పి. ఒకవేళ మనకి ఏం వర్క్ లేదు అనుకుంటే ఆఫ్లైనే బెస్ట్, ఎందుకంటే రోజు వెళ్ళి క్లాసెస్ ఇంకా బాగా వినొచ్చు కాబట్టి. బట్ ఇలా వర్క్ చేసుకుంటూ కూడా మనం చదువుకోవాలి అనుకుంటే మాత్రం ఆన్లైన్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ప్రతి అప్డేట్ కూడా మనకి మెయిల్లో వచ్చేస్తుంది. సో ఏం టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఎంసీఏలో నేనైతే సిఎస్ అండ్ ఐటీ కోర్స్ చేస్తున్నాను, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి ఈ కోర్స్ అయితే నాకు బెస్ట్ అనిపించింది. ఈ కోర్స్ నా కెరియర్ గ్రోత్ కి చాలా యూజ్ అవుతుంది. ఈ జాబ్ ఎక్స్పీరియన్స్ సిరీస్ లో మీరందరూ చాలా డిఎంస్ చేశారు, అలానే చాలా కామెంట్స్ కూడా పెట్టారు. వీటన్నిటికీ రిప్లై ఇస్తూ నేనైతే లాంగ్ వీడియో చేశాను. ఫుల్ వీడియో నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. పిన్ టు పిన్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అలానే మీ అందరి కామెంట్స్ కి కూడా అక్కడ రిప్లై ఇచ్చాను. ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. లాంగ్ వీడియో చూసాక కూడా ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేసి డిఎం చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నాకున్న ఎంతో కొంత నాలెడ్జ్ మీతో ఇలా షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలానే మీ కామెంట్స్ నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఏ టెక్నాలజీ నేర్చుకోవాలి, అలానే ఏ ప్లాట్ఫామ్స్ లో జాబ్ అప్లై చేయాలో ప్రతిదీ కూడా లాంగ్ వీడియోలో అయితే మెన్షన్ చేశాను. సరే మరి టాటా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్.